కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం, ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పేసి అనుకుంటుండు కాక. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారు. సర్కార్ వైఫల్యాల గురించి ఇంటింటికి వివరించాలి. జూబ్లీహిల్స్లో భరాసా గెలుపు ఇప్పటికే ఖరారైపోయింది. మరి ఖరారైపోయిన ఎన్నికలు ఎందుకు సపడే కూర్చోరు? అదిగా కేటీ రామారావుని అన్నని రామారావుని తర్వాత ఇక్కడ ఎవరిని హరీష్ రావుని ఇదంతా ఎందుకు తిరుగుతురు? ఇక పరిశాన్ ఎందుకు పడతారు? సపడే కూర్చోరని చెప్పరాదు. ఖరారైపోయినాక ఇంకెందుకు ఇట్లా చెప్తాడు కాక. అంతా అయిపోయింది, జరిగిపోయింది అన్నట్టుగా అందరూ అనుకుంటారు. భారీ మెజార్టీ సాధనకు ప్రజలతో మమేకం ఇవ్వాలి. పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ పిలుపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ మాట్లాడినట్టుండు. ఏడాదికి ఒకసారి 6 నెలలకు ఒకసారి ఎట్లా గుర్తుకొచ్చినప్పుడు మాట్లాడతాడు కాక, అత్యవసరమైనప్పుడు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భరాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కూడా గడవక ముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పల్లెల్లోని రైతులే కాదు, హైదరాబాద్ ప్రజలు సైతం చేతుల్లో సైతం ప్రజలు పైసలాడక పరేషాన్లో పడ్డారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పగూలిందని, అసమర్థ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన భరాసా సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ అలీ, సునీత లక్ష్మారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులందరూ కూడా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం తీరుతున్నలపై కేసీఆర్కు పార్టీ ఇన్ఛార్జీలు నివేదించినట. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారు. భరాసా ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్న సమయంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ప్రజల విజ్ఞప్తులు చాలా స్పష్టతతో ఉన్నారు. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్లో భరాసా అభ్యర్థి గెలుపును ఎప్పుడో ఖరారు చేశారు. భరాసా నాయకులు, కార్యకర్తలు చేయాల్సిందల్లా అత్యధిక మెజార్టీ కోసం తనలాడు తప్ప ఇంకేం లేదని చెప్పేసి ఎవరు కాక చెప్తున్నారట. మెజార్టీ కోసం ఏంటంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు దానికోసం కాదంట లెక్క. ఆయన అట్లే చెప్తాడు.